హాయ్ హలో అందరికి నమస్కారం అండి. ఇది వచ్చేసరికి మటన్ కర్రీ చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో ఫుల్గా చూడండి, అర్థమైంది మీకు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. కర్రీ తగ్గట్టుగా డేషా పెట్టుకున్నామండి. దాంట్లో వచ్చేసరికి 100 grams ఆయిల్ అనేది వేసాము. చిన్న ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసేసామండి. అది కొంచెం మగ్గేదాకా తిప్పాము. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మేము మష్రూమ్ పుట్టుపప్పుల అది మిక్స్డ్ మసాలా చేసాం కదండి, అది ఉన్నది మటుకు దాంట్లో కొంత అనేది వేసాము. అది వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేదాకా తిప్పామండి. దాంట్లోనే కొంచెం కరివేపాకు, ఒక 2 రెబ్బలు. అంటే ఇది మా పెద్దమ్మ కర్రీ చేస్తుంది. అప్పటి రోజుల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా చేసేవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో వాళ్ళకి మటన్ కర్రీ అనేది సరిగ్గా తెలియదు. నాకైతే అసలు తెలియదు, ఎందుకంటే అది చాలా తెచ్చుకోవడం చాలా తక్కువ. కట్ చేసిన మటన్ ముక్కలు అనేది దీంట్లో వేసుకున్నామండి. దీంట్లో అయితే వాటర్ అనేది అస్సలు లేదు, వాటర్ వేయకుండా చేసాము. దాంట్లో అంటే 1 టీ స్పూన్, ఇది వచ్చేసరికి చిన్నది స్పూను, 1 స్పూన్ అయితే కరెక్ట్గా పసుపు సరిపోద్ది. ఉప్పు అనేది రుచికి తగ్గట్టుగా, నేనైతే కేజీ తెచ్చుకున్నాను, దానికి రుచికి తగ్గట్టుగా వేసుకున్నాను. ఉప్పు అనేది వేసుకున్నానండి రుచికి తగ్గట్టుగా. అది ఒకసారి పైకి కిందకి ఎగరేసాము. అంటే అప్పటి రోజుల్లో ఎగరేసేవాళ్ళు, తిప్పేవాళ్ళు. ఇలాగే చేత్తో అనేది మసాలా ఏదైనా సరే ప్రతి ఒక్కటి చేత్తోనే వేసేవాళ్ళు. కారం అనేది దాంట్లో ఉన్నది మటుకు వేసాము. అంటే 3 టేబుల్ స్పూన్ ఉంది. మిగిలిన కారం విడిగా ఉందిలేండి, అది దాంట్లో కలుపుకోదు. వీడియో తీయాలని హడావుడితో ఇలా చేశాను అనమాట. ఆమెకన్నీ తొందరగా అందిలేకపోయాను. చిన్నగానే చెప్తానే దాంట్లో కావాల్సినవన్నీ ఆమెకు అందించానండి చిన్నగా. చూడండి మా పెద్దమ్మాయమ కొంచెం ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి మేము మిక్సీ పట్టాము అల్లం వెల్లుల్లి పేస్టు. అది జస్ట్ అంటే అది విడిగా తీసుకున్నాము. ఇది వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ ఉంటుందండి. ఈ 2 టేబుల్ స్పూన్ దాంట్లో వేసాము అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ మటన్ కర్రీలో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మటన్లోనే వాటర్ అనేది వస్తూ ఉంది. బాయిల్ అయ్యేకుంది వాటర్ అనేది వస్తూ ఉంది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అరోమా కోసం. దీంట్లో కస్తూరి మెంతి అనేది అస్సలు వాడలేదు. నేను చేసిన వీడియో యాస్టీజ్గా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చేశానండి. ఇది వచ్చేసరికి ధనియాల పౌడర్ వచ్చేసరికి 1.5 టేబుల్ స్పూన్ వేసాము. వేసి దీన్ని కూడా బాగా అంటే ముక్కలకి పట్టేలాగా పైకి కిందకి కలదిప్పాము. మా పెద్దమ్మ చేసింది కర్రీ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అప్పటి రోజుల వాళ్ళు ఏదైనా సరే చేత్తోనే వేసేవాళ్ళు, ఇది రిపీట్ చేసే చెప్తానండి. మా పెద్దమ్మ చేసిన కూర చాలా బాగుందండి. నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను, చిన్న ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఏ ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ ఫ్లేవర్ కూడా సేమ్ అంతే ఉందండి, టేస్ట్ కానీ మొత్తం కానీ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.